వర్షాకాలం వచ్చిందంటే భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం ప్రజలు వణికిపోతున్నారు. వచ్చేది వానాకాలం కావడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని బెంబేలెత్తుతున్నారు. 2 ఏళ్ల కింద వచ్చిన వరదలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. పునరావాసం నిర్మాణ పనులు అటకెక్కడంతో ఆందోళన చెందుతున్నారు తీర ప్రాంత ప్రజలు. వర్షాకాలం అంటేనే భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇక స్థానికులకు ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ బెంగ పట్టుకుంది. తీరంలోని సమస్యలు ఆఫీసర్లకు సవాళ్లు విసురుతున్నాయి. 2022 నాటి వరదల ప్రమాదం నుంచి అధికారులు గుణపాఠం నేర్చుకుంది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. 32 ఏళ్లలో ఎన్నడూ చూడని నష్టాన్ని, కష్టాన్ని ఏజెన్సీ ప్రజలు చూశారు. 71.3 అడుగుల నీటి మట్టానికి మన్యం అతలాకుతలం అయ్యింది. 15,465 కుటుంబాలు నిరాశ్రయులు కాగా 5,047 మంది రైతులు 10,831 ఎకరాల్లో తమ పంటలను కోల్పోయారు. తర్వాత దిగువన పోలవరం ప్రాజెక్టు దగ్గర కాపర్ డ్యాం తెగిపోవడంతో బ్యాక్ వాటర్ ప్రభావం తగ్గింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పోలవరం డ్యాం దగ్గర కాపర్ డ్యాం ను తిరిగి నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరుకు అది పూర్తవుతోంది. ఈ వరద కాలంలో భద్రాచలం మన్యంకు ఎప్పట్లాగే తిరిగి బ్యాక్ వాటర్ ముప్పు తప్పదని తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే జల ప్రళయాన్ని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం టౌన్ ను గోదావరి వరదల నుంచి కాపాడే కరకట్టల నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. 38 కోట్లతో ప్రారంభించిన 700 మీటర్ల పొడవైన కరకట్ట నిర్మాణం పనులు 2వ సంవత్సరం గడుస్తున్నా పూర్తి కాలేదు. కూనవరం రోడ్డులోని శాంతినగర్, సుభాష్ నగర్, కొత్తపేట కాలనీలకు వరద ముప్పు తప్పేలా లేదు. మరోవైపు పాత కరకట్టల బలోపేతం పైన ఎలాంటి చర్యలను ఇప్పటి వరకు ఇరిగేషన్ ఇంజనీర్లు చేపట్టలేదు. కొన్ని చోట్ల బుంగలు ఉన్నాయి. ఇక రామాలయం స్నానఘట్టాల దగ్గర స్లూయిజ్ల సమస్య కలవర పెడుతోంది. అశోక్ నగర్ కొత్త కాలనీకి చెందిన కొన్ని కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ చేశారు. మరికొందరు ఇంకా అక్కడే ఉన్నారు. ఏటపాక వైపు కరకట్టలు భయపెడుతున్నాయి. పాత కరకట్టల నిర్వహణ సరిగ్గా లేదు. వరదలను ఈసారి ఎదుర్కోవడం పెను సవాలంటున్నారు అధికారులు. వరదల ప్రభావం ఇటీవల దుమ్ముగూడెం మండలంపై తీవ్రంగా పడుతోంది. సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణంతో బ్యాక్ వాటర్ కారణంగా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 24 గ్రామాలపై తీవ్రమైన ప్రభావం ఉంది. సున్నంబట్టి, దుమ్ముగూడెం, వర్క్ షాప్, కాశీనగరం, బైరాగులపాడు గ్రామాల్లో వరద సృష్టించిన భయానకం అంతా ఇంత కాదు. 2022 వరదల్లో 1,996 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు ఎత్తైన ప్రాంతంలో ఇండ్ల నిర్మాణానికి నాటి కలెక్టర్ అనుదీప్ కార్యాచరణ చేపట్టారు. రామచంద్రపురంలో సర్వే నెంబర్ 32లో 15 ఎకరాలు, దుమ్ముగూడెం సర్వే నెంబర్ 170లో ఎకరం, సర్వే నెంబర్ 176లో 4 ఎకరాలు, చినబండి రేవులో 20 ఎకరాలు, అంజిపాకలో ప్రభుత్వ భూమిని పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు అధికారులు. అయితే అది ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ అరిష్టాలను దాటితేనే వరదగండం నుంచి గోదావరి తీర ప్రాంతం బయటపడుతుందని, లేకపోతే మళ్లీ కష్టాలు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.